ఈ బాల్ గేమ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా పండింది సినిమాలో. అసలు ఆ థాట్ ఎవరిది, ఎక్కడి నుంచి పుట్టింది, దాని బ్యాక్ డ్రాప్ ఏంటి చెప్పండి. యాక్చువల్గా మనం ఎవరు మాట్లాడుతున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, మీరేం నెక్స్ట్ ఏం మాట్లాడతారు. ఇప్పుడు అంటే అనేది ఏంటంటే కొత్త పర్సన్స్ ఎవరు మీట్ అయ్యేటప్పుడు బిజినెస్ మాట్లాడుతున్నాం. బిజినెస్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, కూర్చున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, చాలా వర్కౌట్ అవుతుంటాయి. సో మన వచ్చినప్పుడు ఎంతవరకు రెస్పెక్ట్ ఉంది, మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎంతవరకు, అంటే అంతా మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత ఎంతవరకు రెస్పెక్ట్ మిగిలింది, వచ్చినప్పుడు ఎంత రెస్పెక్ట్ ఉంది, వెళ్ళేటప్పుడు ఎంత మిగిలింది, ఇవన్నీ ఏవో బ్రెయిన్లో చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్. అంటే ఊరికి పర్సనల్ డెవలప్మెంట్లో నేను ఏంటంటే ఒక వ్యక్తిని డీల్ చేసేటప్పుడు వచ్చే నేను ఏంటంటే వెరీ ఇప్పుడు ఫ్రెండ్స్తోనూ అలా అనట్లా. ఒక కొత్త పర్సన్, నేను ఏదో ఒక ముంబై వెళ్ళినప్పుడు ఎవరో నాకు ఏదో ఒక హిందీ సినిమా కావాలి, ఒక ప్రొడ్యూసర్ కలిసినప్పుడు నా బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏం చేయడం ట్రై చేస్తాను. సో వీటిలోని తీసుకున్నదే థాట్. అనుకోకుండా ఒక చిన్న థాట్ స్టార్ట్ అయ్యి అది ఒక 3 layers చెప్పేసాను సడన్గా ఒకేసారి నా అసిస్టెంట్స్కి వరుసగా చెప్పేసిన తర్వాత వాటిని బాల్స్ చేసాం అంతే. మేబీ ఈ రెండింటిలో కూడా ఎంచుకోవాలి. రెండింటిలో గోల్డ్ ఉంది, అది బాల్స్ అనే కాదు. ఫస్ట్ థాట్ స్టార్ట్ అయింది కూడా సిల్వర్ గోల్డ్ అనే స్టార్ట్ అయింది. సో ఒక వ్యక్తిని గెస్ చేయడం, సో దాని మీద థాట్ స్టార్ట్ అయ్యి సపోజ్ 2 balls ఉన్నాయి, ఈ 2 balls ఒకటి గోల్డ్ ఉంది, ఒకటి సిల్వర్ ఉంది. దిస్ ఈజ్ మై చాయిస్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది మన గేమ్. యాక్చువల్గా నా థాట్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. అంటే నేను సజెస్ట్ చేశాను ఇది తీసుకురా అని. ఇద్దరు శత్రువులు ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఇది తీసుకోవాలంటే దాన్ని చూసి ఏం చేస్తాం మీరు, వీడు సజెస్ట్ చేశాడంటే అది కాదేమో, వీడు ఏదో వేయడు, మరి ఏదో మోసం ట్రై చేస్తున్నాడు అని ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటాం. కొంచెం తెలివైన వాడు వీడు చేసాడు అంటే నాకు తీసుకునే అది మూవ్ చేసాడేమో ముందుకి అని ఆలోచిస్తాడు. సో ఇందులో షార్ట్ అయ్యి వరుసగా ఒక 2-3 layers చెప్తున్నప్పుడే కనెక్ట్ అయిపోయి చెప్పేశాను వరుసగా. ఇది ఒకే ఫ్లో థాట్ అనమాట, జస్ట్ 2-3 minutes అంతే థాట్ అంతా. తెలుసుకో పెద్ద ఆలోచించుకోవడం లేదు, ఒక్కొక్కసారి అలా కనెక్ట్ అయిపోతుంటుంది అంతే. సో ఫ్లో చేసిన తర్వాత అంటే ముందు యాక్చువల్గా పజిల్స్ పెడదాం అనుకున్నాం, రకరకాల పజిల్స్ ఆలోచించాం, తెగ సెట్ చేసాం. కానీ పజిల్ అది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఒకవేళ నిజంగా హీరో సాల్వ్ చేసినా కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు. కానీ ఇలాంటి విషయానికి మనం ఏదైతే అనుకుంటున్నామో అది హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుని ఇప్పుడు థాట్ అనమాట. సినిమా నుంచి ఇన్స్పైర్ అయింది. ఎందుకంటే మొత్తం సినిమా తీసుకున్నప్పుడు అంతా చైన్ రియాక్షనే. సో దాని మీద టైటిల్స్ వేసి ఎలా ఉంటుంది అని.